నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు రొటీన్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఈ జనరేషన్ పిల్లలైతే అస్సలు ఇష్టపడరండి. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం వెరైటీస్ చేస్తూ ఉండాలి. అలాంటి వెరైటీస్ కోరుకునే పిల్లలకి ఇప్పుడు నేను చూపించే విధంగా కొత్త రకంగా ఎగ్ రోల్స్ని ట్రై చేయండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంతకీ ఏంటా వెరైటీ రోల్స్ అనుకుంటున్నారా? ఎప్పుడు మనం జనరల్గా చేసుకునే ఎగ్ రోల్, దాంతో పాటుగా నూడిల్స్ రోల్, ప్రాన్స్ రోల్. నూడిల్స్ రోలా ఏంటి విచిత్రంగా అనిపిస్తుందా? బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ 3 రకాల రోల్స్ని ట్రై చేసి మీ పిల్లలకి ఏ రోల్ బాగా నచ్చిందో కామెంట్లో తెలియచేసేయండి. నూడిల్స్ రోల్, ప్రాన్స్ రోల్ని ప్రిపేర్ చేయడానికి నూడిల్స్ని, ప్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోస్ లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎమ్మీ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చపాతీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ చపాతీ పిండిని సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత ఇలా చపాతీ పిండిని ఉండలుగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని రౌండ్ చేసుకుని చపాతీ పీట తీసుకుని పైన పిండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చేసుకున్న ఉండని పెట్టేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఈ చపాతీలు చేసేటప్పుడు మరీ దలసరిగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా మనకి చపాతీ దలసరి ఉండేలాగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మనం తీసుకున్న చపాతీ పిండి అంతా కూడా ఇలా చపాతీల్లా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చపాతీలు కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ వేసుకుని ఒక సైడ్ కాలుతున్నప్పుడు పైన ఇలా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. తర్వాత ఎగ్స్ని ఇలా బీట్ చేసేసుకుని చపాతీ పైన వేసుకుని ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ తీసుకుని పైన చల్లుకుని రెండో పక్క టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. ఇలా రెండో పక్క కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను ప్రాన్స్ ఎగ్ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మనం చపాతీని పెట్టేసుకుని ప్రాన్స్ ఫ్రైని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా పైన పెట్టేసుకుని ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా ముక్కలు కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత కొంచెం చపాతీ పైన మైనస్ అప్లై చేసేసుకుని ఇలా రోల్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాన్స్ ఎగ్ రోల్ని ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. తర్వాత నూడిల్స్ ఎగ్ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చపాతీ పెట్టేసుకుని పైన కొంచెం టమాటా సాస్ అప్లై చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ నూడిల్స్ పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ కూడా పెట్టేసుకుని పైన కొంచెం మిరియాల పొడి చల్లుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా ఇలా పైన ఇలా అప్లై చేసేసుకుని రోల్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా నూడిల్స్ ఎగ్ రోల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఎప్పుడైనా నూడిల్స్ ఇంట్లో మిగిలిపోయినా ఇలా మనం రోల్ చేసి ఇచ్చేయచ్చండి. నెక్స్ట్ ఎగ్ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చపాతీ తీసుకుని పైన ఇలాగా మైనస్ అప్లై చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా ముక్కలు పెట్టేసుకుని కొంచెం చాట్ మసాలాని ఇలా చల్లుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అప్లై చేసేసుకుని రోల్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా 3 రకాల రోల్స్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు బయట ఫుడ్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ కిడ్స్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.